ఇక రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పు వచ్చే నెలలో తీసుకోనున్న ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ అధికారులకు విజ్ఞప్తి, మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలనే నిర్ణయం. రుణమాఫీకి 31,000 కోట్ల అవసరం అంటూ 10,000 కోట్ల రూపాయలు ఇట్లా తీసుకుంటున్నారు. సింపుల్. వాళ్ళ ప్లాన్ ఏం వేసారంటే, నేను మొన్న కూడా చెప్పిన ఒకే ఒక్క ప్లాన్ వీళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆర్బీఐ ద్వారా తీసుకునే అప్పు ఎంత అంటే 10,000 కోట్లు. 10,000 కోట్లు ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి కావాల్సింది వచ్చి 31,000 కోట్లు కావాలి. 31,000 crores కావాలి. ఏది రుణమాఫీ జరగాలంటే. సో దీనికి రుణమాఫీకి వీళ్ళు ఇంకొక 22,000 కోట్లు కావాలి కదా. ఈ 20,000 కోట్ల కోసం చేసినటువంటి ప్రయత్నమే హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి 760 ఎకరాల భూమిని గుర్తించిండ్రు. ఈ ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి మరి 20,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం తెలవాలి. ఏంటంటే ఈ అప్పే కాదు, ఇప్పుడు ఈ 31,000 కోట్ల రూపాయల అప్పే కాదు. దేనికోసం ఇది మాత్రం రుణమాఫీ కోసం. కరెక్ట్. ఈ రుణమాఫీ కోసం కాదు. ఒక్కసారి చూడండి, 28,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు అయిపోయింది. 28,000 కోట్ల రూపాయలు 5 నెలల్లో అప్పు అయిపోయింది. ఈఎంఐలకి మనం కట్టే ఇంట్రెస్ట్ అంటే కేసీఆర్ చేసిపోయిన 5.5 లక్షల కోట్ల అప్పుకు, అట్లే ఇక ఇప్పుడు మొన్న నడుస్తున్నటువంటి స్కీమ్స్ కి పథకాలు, స్కీమ్స్ కావచ్చు, అట్లే సాలరీస్ మెయిన్ గా. ఇక వీళ్ళు గొప్పలు చెప్పారు కదా, 1 తారీఖు నాడు వేస్తున్నాం జీతం అని చెప్పి. ఈ 1 తారీఖు కోసం చేసినటువంటి అప్పు ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయలు చేసేసారు. ఎక్కడ వరకు? ఈ 5 నెలల్లోనే 2-3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా నడవాల్సిన ఈ రాష్ట్రం నడవాలని చెప్పి చేసినటువంటి అప్పులే 28,000 కోట్లు. సో ఇప్పుడు దీనికి యాడ్ అవబోతా ఉంది 31,000 కోట్ల రూపాయలు యాడ్ అవబోతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి 6 నెలల్లో ఎంత అప్పు చేసిండయా అంటే 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండని మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇంకా చేయాల్సినటువంటి పథకాలు, స్కీములు, గ్యారంటీలు బోలెడున్నాయి. చెప్పుకుంటే ఇవాళ రాత్రి దాకా చెప్పుకోవచ్చు. పేదలకు అంటే కళ్యాణ లక్ష్మికి ఇస్తా అన్న తులం బంగారం నుంచి మొదలు పెడితే ఆడపిల్లలకి ఇస్తా అన్న స్కూటీ దాకా మాట్లాడుకుంటే 425 పైగా హామీలు ఉన్నాయి. సో అవన్నీ చేసేదానికంటే ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు ఇక్కడనే కనిపిస్తా ఉంది. మీకు ఈజీగా కనిపిస్తా ఉంది. చూడండి, ఎటు పెట్టి 1,00,000 కోట్ల రూపాయల అప్పు కనిపిస్తా ఉంటే ఇంకా మొత్తం ఈయన 5 సంవత్సరాలల్లా 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడా చేయడా? నేను ఇట్లనే వార్తలు చెప్తే కనుక 5 ఏళ్ళు దాటే వరకు అంటే చెప్తా. ఆ రోజు కేసీఆర్ చేసిన అప్పుతో పాటు ఇదివరకు 7 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో ఈ 5 లక్షల కోట్లు యాడ్ అవబోతా ఉంది. ఇదంతా మన మీద పడబోతా ఉంది ఈ భారం అంతా. ఇక దీనికి మళ్ళా మేధావులు చెప్తారు, ఈ ఫ్రీ బిజినెస్ బంద్ చేయాలి, ఈ ఉచితాలు బంద్ చేయాలి, ఈ ఏవైతే ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అవి బంద్ చేయాలని చెప్తారు. కానీ ఇక అది మన దేశంలో సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఒకటి మించి ఒకటి, నేను ఇది ఇస్తా అంటే నేను అది ఇస్తా. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు కదా.